ఆగస్టు 8 నుండి సైనా ప్లే అనే ఓటీటీలో అందుబాటులో ఉంటున్న మలయాళం మూవీ నటికల్. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 22 minutes ఉంటుంది. ఈ మూవీలో అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. కాకపోతే 2 చోట్ల కొంచెం రొమాంటిక్గా అనిపించే సీన్స్ అయితే ఉండడం జరిగింది. పెద్దగా ఏమీ ఉండదు, జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతే ఆ 2 సీన్స్ స్కిప్ చేస్తే మిగతాదంతా కూడా ఫ్యామిలీతో కలిసి కూడా ఈ మూవీని చూడవచ్చు. ఈ మూవీ మలయాళంలో థియేటర్లో రిలీజ్ అయ్యి పెద్దగా ఆకట్టుకోలేదు. అలాగే ఈ మూవీ కూడా బిలో యావరేజ్గా ఉంటుంది. మరీ అంత ఖాళీగా ఉంటేనే ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. ఈ మూవీ యాక్షన్ డ్రామా కామెడీగా సాగుతుంది. కామెడీగా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే ఈ మూవీలో మన హీరోగా చేస్తాడు. కొన్ని మూవీస్ అయితే తీయడం జరుగుతుంది. అలా తీసిన మూవీస్ అయితే చాలా హిట్ అవుతాయి. దీంతో మన హీరోకి మంచి పాపులారిటీ వస్తుంది. అదేవిధంగా దీనితో పాటు మన హీరోకి అయితే అహం కూడా పెరిగిపోతుంది. అలాగే హీరో తన యాక్టింగ్ కూడా సరిగా చెయ్యడు. దానితో హీరో తీసే మూవీస్ కూడా చాలా ఫ్లాప్ అవుతూ ఫ్యాన్ బేస్ కూడా తగ్గుకుంటూ రావడం జరుగుతుంది. దానితో మన హీరో ఏం చేస్తాడు, తను చేసిన తప్పుల నుండి ఏం నేర్చుకుంటాడు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే ఈ ఆగస్టు 8 నుండి సైనా ప్లే అనే ఓటీటీలో చూడాల్సిందే. ఈ మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది కాబట్టి ఖాళీగా ఉంటేనే చూసేయండి. ఇక ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే అనేది చాలా స్లోగా ఉంటుంది. దానితో మూవీ చాలా వరకు బోర్ కొట్టేస్తుంది. ఈ మూవీలో ఉండే కామెడీ సీన్స్ అయితే బాగానే ఉన్నాయి. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ సీన్స్ అయితే తప్పకుండా నవ్వించేయడం జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ కూడా పర్వాలేదు, కాస్త బాగానే ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. మెయిన్గా సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే అయితే చాలా డల్గా ఉంటుంది. అదేవిధంగా చాలా వరకు లాగదీసినట్టుగా కూడా అనిపించడం జరిగింది. మన హీరో యాక్టింగ్ అయితే చెప్పాల్సిన పని లేదు, బాగానే ఉంది. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. సాంగ్స్ ఉంటాయి, అవి తీసేస్తే చాలా బాగుండు. కొన్ని సాంగ్స్ అయితే బోర్ కూడా కొట్టడం జరిగింది. సో ఫైనల్గా మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది. ఖాళీగా ఉంటేనే ఈ మూవీని ఒకసారి హీరో కోసం చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.